హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జయశంకర్ అకాడమీ. నేను మీ లింగదాస్. నూతన సంవత్సరం ముగిసింది. 2 రోజుల్లో సంక్రాంతి పండుగ కూడా మన ముందుకు వస్తుంది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో కూడా డిఎస్సి అభ్యర్థులు ఎంతో ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న డిఎస్సి నోటిఫికేషన్ కూడా త్వరలో రానుంది. త్వరలో త్వరలో అంటున్నారు, ఎప్పుడు వస్తుంది అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యాఖ్య. ఒకరేమో జనవరి అంటే సంక్రాంతి తర్వాత వస్తుందని, ఒకరేమో ఫిబ్రవరిలో వస్తుందని, మరొకరేమో మార్చిలో వస్తుంది. కొంతమంది అయితే అసలు ఇప్పట్లో రాలేండి, వదిలేయండి అన్నట్టుగా కొందరు కూడా మాట్లాడుతున్నారు. అయితే జనరల్ గా మనము లేటెస్ట్ గా జరుగుతున్న పరిణామాలను కనుక గమనించినట్లయితే, నోటిఫికేషన్ మాత్రం 100% షూర్ గా వస్తుంది. సంక్రాంతి తర్వాతనే వస్తుంది. సంక్రాంతి తర్వాత ఎప్పుడు అన్న అంశాన్ని కనుక మనం గమనిస్తే, మోస్ట్లీ ఫిబ్రవరి మొదటి 2 వారాల్లో మనకు నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో వస్తుంది. అదేవిధంగా తెలంగాణలో కూడా ఫిబ్రవరి మొదటి 2 వారాల్లో మనకి నోటిఫికేషన్ వస్తుంది. అంటే ఒకేసారి సైమల్టేనియస్ గా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ రాబోతుంది. రెండింటికి సంబంధించిన పరీక్ష ఏప్రిల్లో ముగియనుంది. ఏప్రిల్లో ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జామినేషన్ అయితే ముగుస్తుంది. అంటే ఏప్రిల్లో ఎగ్జామ్ ముగుస్తుంది అని అంటే నోటిఫికేషన్ మీరు అన్నట్టు సంక్రాంతి తెల్లారు రాని, 19 రాని, 22 రాని, ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెప్పుకున్నట్టుగా ఏ రోజైనా రానివ్వండి. మరి నోటిఫికేషన్ రావడం ద్వారా ఏం జరుగుద్ది అని అంటే, మనం అప్లికేషన్ పెట్టుకుంటాం. నోటిఫికేషన్ ద్వారా ఏం జరుగుద్ది అంటే అప్లికేషన్ అయితే పెట్టుకుంటాం. ఆ తర్వాత ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలి. ఎగ్జామినేషన్ డేట్ తెలుస్తుంది నోటిఫికేషన్ ద్వారా అంటుంది. ఎగ్జామినేషన్ డేట్ నోటిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు, ఎప్పుడో ఇచ్చేశారు కదా. మీకు విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే లోపు, లేదంటే జూలై వరకు మేము ఖచ్చితంగా ఈ రిక్రూట్మెంట్ పూర్తి చేస్తాము అని ఆంధ్రప్రదేశ్లో విద్యాశాఖ మంత్రి ఖచ్చితంగా చెప్పింది. అంటే జూన్ జూలై వరకు మన రిక్రూట్మెంట్ పూర్తి అవ్వాలంటే ఖచ్చితంగా ఏప్రిల్లో పరీక్ష జరగాల్సిందే. అంటే ఎగ్జామినేషన్ డేట్ మనకు ఆల్రెడీ తెలుసు. అంటే ఏప్రిల్లో పరీక్ష కోసం మనం ఈ ఉన్న 3 నెలల సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, అసలు ఈ 3 నెలల సమయం డిఎస్సి యొక్క ప్రిపరేషన్ కి సరిపోతుందా, ఆల్రెడీ అవుతున్న ప్రిపరేషన్ ని మనం ఇంకేమైనా మెరుగులు దిద్దుకోవాలా అన్న అంశాన్ని మనము ఈ డిఎస్సి సక్సెస్ రూట్ అనే వీడియో ద్వారా మనం చూద్దాం. ఎందుకు సక్సెస్ రూట్ అని పెట్టాము అని అంటే, నా యొక్క అనుభవాలు కానీ, మా యొక్క విద్యార్థుల యొక్క అనుభవాలు కానీ, అంటే గత డిఎస్సిలో విజయం సాధించిన విద్యార్థుల యొక్క అనుభవాలు కానీ చూసుకొని, అసలు ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏ విధంగా ఉండాలి, ఒక అభ్యర్థి యొక్క మైండ్ సెట్ ఏ విధంగా ఉండాలి, ఎలా మనము ఉన్న సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి అన్న అంశాన్ని క్రోడీకరించి ఒక చిన్న వీడియో 10-15 నిమిషాల్లో నేను ఇది ముగించడానికి ప్రయత్నం చేస్తా. వీడియో చివరి దాకా చూడండి. దాంతోపాటు సంక్రాంతి పండుగ మన తెలుగు వారందరికీ అతి ముఖ్యమైన పెద్ద పండుగ కాబట్టి, తెలుగు ప్రజలు ఎక్కడున్నా సరే వారందరికీ కూడా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి సందర్భంగా సో మొన్న న్యూ ఇయర్ కి సార్ మీరు ఆఫర్ ఇచ్చారు కదా, అలాంటి ఆఫర్ ఇవ్వండి అని చెప్పేసి మళ్ళీ చాలా ఫోన్లు వస్తున్నాయి. కాబట్టి సంక్రాంతి పెద్ద పండుగ కాబట్టి మీకు సేమ్ ఆఫర్ ఏదైతే మనం న్యూ ఇయర్ రోజు ఇచ్చామో, అదే ఆఫర్ ని సంక్రాంతి సందర్భంగా ఇస్తున్నాము. ఒకసారి డీటెయిల్స్ చూసి మనం వీడియోలోకి వెళ్దాం. దాంతో పాటు అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ ఆఫర్ ముగిసిన తర్వాత మన యాప్ లో కానీ మన లైవ్ క్లాసెస్ యొక్క ఫీజులు కానీ పెరగబోతున్నాయి. ఓకే, గమనించగలరు. న్యూ ఇయర్ మాకు ఖర్చులు పెరిగాయి కాబట్టి ఫీజులు అయితే పెరుగుతూ ఉన్నాయి. ఏ విధంగా ఉన్నాయో అది కూడా ఒకసారి చూద్దాం. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే త్వరగా నిర్ణయం తీసుకోండి. ప్రజెంట్ అయితే లైవ్ ప్లస్ మెంటార్షిప్ యొక్క ఫీజు 3500 గా ఉంది. లైవ్ ప్లస్ మెంటార్షిప్ అంటే ఇది ఏముంటుంది? మెంటార్షిప్ ప్రోగ్రామ్ అంటే స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ కానీ, బయాలజీ కానీ, సోషల్ కానీ మీకు డైలీ లైవ్ క్లాస్ ఉంటాయి. దానికి సంబంధించిన రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి. అండ్ చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ ఉంటుంది. అండ్ టెస్ట్ సిరీస్ విత్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అండ్ ముఖ్యమైన పీడిఎఫ్ నోట్స్ కూడా మీకు అందించడం జరుగుతుంది. ఇది కంప్లీట్ లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్, టెస్ట్ సిరీస్, ఎక్స్ప్లెనేషన్, పీడిఎఫ్. మీకు డౌట్స్ ఏమైనా వస్తే పర్సనల్ గా డౌట్స్ క్లారిఫికేషన్ కూడా
మేము ఇక్కడ చేయడం జరుగుద్ది ఈ మెంటార్షిప్ ప్రోగ్రామ్. సో ఈ కంప్లీట్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ యొక్క ఫీజు ప్రజెంట్ ఎంత ఉంది అంటే 3500 గా ఉంది. సో మనం ఈ ఆఫర్ ని 10th జాన్ నుంచి 14th జాన్ వరకు కొనసాగిస్తున్నాం. 5 days అంటే పండుగ రోజు వరకు, రైట్, సంక్రాంతి వరకు ఆఫర్ అనేది 10th జాన్ నుంచి 14th జాన్ వరకు మనకి ఆఫర్ అనేది ఉంది. ఇక్కడ సేమ్ లేదు, లైవ్ రికార్డెడ్ టెస్ట్ సిరీస్ ఎక్స్ప్లెనేషన్ ప్లస్ పీడిఎఫ్ డౌట్స్ క్లారిఫికేషన్ కంప్లీట్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ లో చేరాలనుకుంటే ఈ ఆఫర్ అనేది మీకు కేవలం 2000 రూపీస్ కి మాత్రమే అందిస్తున్నాం. 2000 రూపాయలు మాత్రమే. ఇందులో చేరాలనుకునేవారు, ఈ ఆఫర్ ని పొందాలనుకునేవారు 8858607060కి కాల్ చేసి మీరు ఈ ప్రోగ్రామ్ లో జాయిన్ అవ్వచ్చు. దాన్ని నేరుగా ఇదే నెంబర్ కి ఫోన్ పే చేసి పేమెంట్ స్క్రీన్ షాట్ వాట్సాప్ చేయొచ్చు. మళ్ళీ ఇమీడియట్ గా గ్రూప్ లో యాడ్ చేస్తాం. ఓకే, ఇది లైవ్ క్లాసెస్ సంబంధించి. సార్ సేమ్ మాకు లైవ్ ఇదంతా ఏమీ అక్కర్లేదు, జస్ట్ మీ యొక్క రికార్డెడ్ క్లాస్ ఇవ్వండి, మేము ఆల్రెడీ ఫలానా చోట మస్తు క్లాసులు విన్నాం ఇప్పటికి, జస్ట్ ఒక రికార్డెడ్ క్లాసెస్ మాత్రం ఇవ్వండి అని అనుకుంటే, సో ఈ 2000 రూపీస్ లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ లో ఓన్లీ రికార్డెడ్ క్లాసెస్ ని మేము 999 రూపీస్ కి అందిస్తున్నాం. 10th నుంచి మీకు అవైలబుల్ గా ఉంటుంది ఆఫర్. 10th 11th 12th 13th 14th 5 days ఆఫర్ ఉంటుంది. 999 రూపీస్. సో 999 రూపీస్ ఆఫర్ ని ఏ విధంగా సొంతం చేసుకోవాలి అంటే, మీరు మ్యాథ్స్ యూనివర్స్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. చాలా మంది విద్యార్థులు పొరపాటు పడుతున్నారు. మీరు ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకున్నామా, మన జయశంకర్ అకాడమీ ఇన్స్టిట్యూషన్ అది కూడా యాప్ ఉంది. కాకపోతే డిఎస్సికి సంబంధించిన స్పెషల్ క్లాసెస్ ని, లేటెస్ట్ అప్డేటెడ్ క్లాసెస్ ని మనం మ్యాథ్స్ యూనివర్స్ యాప్ ద్వారా చేస్తున్నాం. కాబట్టి మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సిన యాప్ మ్యాథ్స్ యూనివర్స్ యాప్. ఓకే, సో అందులో మీకు 999 రూపీస్ తో మీకు కోర్స్ అనేది కనబడుతుంది. సార్ మాకు అదంతా వద్దు, ఓన్లీ టెస్ట్ సిరీసే కావాలి అని అనుకుంటే, ఫర్ ఓన్లీ టెస్ట్ సిరీస్, ఓన్లీ టెస్ట్ సిరీస్ కోసం మీకు 699 రూపీస్ తో మీకు మళ్ళీ మ్యాథ్స్ యూనివర్స్ యాప్ లోనే ఆఫర్ ఉంటుంది. యాజ్ గా యాప్ ద్వారా మీరు పే చేయొచ్చు. కొంతమంది విద్యార్థులు ఆల్రెడీ ఎస్జిటికి ప్రిపేర్ అయ్యి చాలా మంది ఉన్నారు, అప్పుడు 10th క్లాస్ లెవెల్ వరకు ప్రిపేర్ అయ్యి ఉన్నారు. మాకు ఓన్లీ ఇంటర్ సిలబస్ మాత్రమే కావాలి అనుకుంటున్న వాళ్ళు, ఇంటర్ సిలబస్ కావాలనుకుంటున్న వాళ్ళు, సో ఇంటర్ సిలబస్ లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ కూడా కావాలనుకుంటే, లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ కావాలనుకుంటే ఇంటర్ సిలబస్ 1000 రూపీస్ లో మీకు ఈ ఆఫర్ అనేది అందిస్తున్నాం. యాక్చువల్గా యాప్ లో మీకు 1500 ఉంటుంది ఇప్పటివరకు ఫీజు. సార్ ఓన్లీ రికార్డెడ్ మాత్రమే కావాలనుకుంటే, ఓన్లీ రికార్డెడ్ మాత్రమే కావాలనుకుంటే 799 రూపీస్ కి మీకు రికార్డెడ్ క్లాస్ అనేది అందిస్తున్నాం. ఇది ఇంటర్ సిలబస్ కి సంబంధించి. సో స్కూల్ ఆఫ్ మ్యాథమెటిక్స్ సంబంధించి ద మోస్ట్ క్రూషియల్ రోల్ ఏం ప్లే చేస్తుంది అంటే ఇంటర్మీడియట్ సిలబస్ ప్లే చేస్తుంది. దాన్ని నిదానంగా నీట్ గా, అంటే చాలా మంది ఇంటర్మీడియట్ మీద టచ్ వెళ్ళిపోయి ఉంటుంది. టెట్ కోసం ప్రిపేర్ అయిన వాళ్ళు అప్ టు 8th క్లాస్ 10th క్లాస్ చదువుకొని ఉంటారు. ఇంటర్ సిలబస్ మీకు ఎక్కడా కూడా దొరకట్లేదు, అది మీకు తెలుసు, నాకు తెలుసు. సో మేము డిపెండ్ అయి ఉంటే ఎంసెట్ అని ఐఐటి అని వాటి మీద డిపెండ్ అవుతూ ఉన్నారు. అది ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకి డిఎస్సికి అంతగా ఉపయోగపడదని నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే డిఎస్సికి సంబంధించిన సిలబస్ అనేది కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా ఉంటుంది. ఒక ఉపాధ్యాయుడికి కావాల్సిన నాలెడ్జ్ ఎంత ఉండాలో టెస్ట్ చేసేది మన యొక్క డిఎస్సి పరీక్ష. ఎంసెట్ అనేది ఒక టెక్నికల్ కోర్సులోకి ఎంట్రన్స్ ఎగ్జామ్ కాబట్టి అది విద్యార్థి యొక్క నాలెడ్జ్ టెస్ట్ చేసే పరీక్ష కాబట్టి రెండు వేరువేరుగా ఉంటాయి. కాబట్టి ఇంటర్ సిలబస్ అంటే డిఎస్సికి సంబంధించిన ఇంటర్ సిలబస్ నే మనం చదువుతాము. అది బాగా గుర్తుపెట్టుకోండి. కంప్లీట్ గా ఏది చెప్పినా మనము అది టెక్స్ట్ బుక్ బేస్డ్ గానే చెప్తాం, టెక్స్ట్ బుక్ బేస్డ్. మళ్ళీ ఇంకొక అంశం ఏంటి అంటే, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకి చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి మనం చెప్పే ప్రతి క్లాస్ కూడా ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియం బైలింగ్వల్ లో అందిస్తాం. ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియం బైలింగ్వల్ లో అందిస్తాం. సో దిస్ ఈస్ ద ఆఫర్. ఇది మనము అందిస్తున్న ఆఫర్. ఇది సంక్రాంతి తర్వాత మనకు ఈ ఫీజు 2000 కాదు, 3500 ఫీజు కూడా మనం 4999 కి చేస్తున్నాం. ఎందుకంటే నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి చాలా మంది అభ్యర్థులుగా మళ్ళీ రెడీ అయిపోతారు. సో ఆ డిమాండ్ దృష్టిలో పెట్టుకొని మేమైతే 4999 కి ఈ కోర్స్ అందిస్తున్నాం.
అదేవిధంగా ఇండివిజువల్ కోర్సెస్ కూడా ఉండకపోవచ్చు. మోస్ట్లీ 4,999 ఓన్లీ లైవ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ మాత్రమే ఆఫ్టర్ సంక్రాంతి Jan 15th నుంచి మీకు ఇది అందుబాటులో వస్తుంది. కాబట్టి డిసైడ్ అవ్వండి. సో ఎంత ఫీజుతో మీరు జాయిన్ అవ్వాలి అన్న అంశం. సో దీంతో పాటు చాలా మంది విద్యార్థులు అడుగుతున్న అంశం ఏంటంటే మెథడాలజీ ప్రత్యేకంగా క్లాసెస్. మేము అందుకే ఇంతవరకు మెథడాలజీ చెప్పలేదు. ఎందుకంటే మీరు బయట వినే మెథడాలజీ, నా యొక్క మెథడాలజీకి దర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్, చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో మీరున్న మెథడాలజీ వేరు. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్కస్ చేయబడే మెథడాలజీ వేరుగా ఉంటుంది. ఒక్క బిట్ కూడా పోకుండా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే 20/20 వచ్చే విధంగా, తెలంగాణ వాళ్ళకైతే 16/16 వచ్చే విధంగా మా యొక్క మెథడాలజీ క్లాసులు అనేవి ఉంటాయి. కంప్లీట్ గా తెలుగు అకాడమీ బేస్ చేసుకొని మెథడాలజీ క్లాసెస్ అనేది స్పెషల్ బ్యాచ్ ని ప్రారంభిస్తున్నాము. ఈ స్పెషల్ తెలుగు అకాడమీ మెథడాలజీ క్లాసెస్, మ్యాథమెటిక్స్ మెథడాలజీ క్లాసెస్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ తెలుగు మీడియంలో కూడా ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు మీరు పాపం నాకు తెలిసి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. సో వాళ్ళ కోసం ఇంగ్లీష్ లో కూడా మేము ఒకేసారి సైమల్టేనియస్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుద్ది ఇన్ బైలింగ్వల్ మేనర్. ఒక ఇన్ఫర్మేషన్ తెలుగు అకాడమీలో చదివిన తర్వాత దాని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా అర్థం చేసుకోవాలి, దాని క్వశ్చనింగ్ ఏ విధంగా వస్తుంది అన్న అంశాలని మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుద్ది. రైట్. సో ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ ని తెలుగు అకాడమీ తీసుకొని ఎగ్జామినర్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఎగ్జామినేషన్ ఆ క్వశ్చన్ ని అప్లికేషన్ ఓరియంటేషన్ లో క్వశ్చన్ అడిగితే ఏ విధంగా చేయాలి అని మనం చూస్తాం. ఇప్పుడు ఈ ఆఫర్ అనేది మనము లైవ్ ప్లస్ మెంటార్షిప్ స్పెషల్ క్లాసెస్ ని మెథడాలజీకి అందిస్తున్నాం. కేవలం 999 రూపీస్ కి మాత్రమే ఈ బ్యాచ్ మనకి Jan 12 రోజు ప్రారంభించుకుంటున్నాం. Jan 12 రోజు ప్రారంభమవుతుంది. సో ఈలోగా మీరు జాయిన్ అవ్వాలనుకుంటే 999 రూపీస్ తో మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే. సో దిస్ ఇస్ ద స్పెషల్ ఆఫర్స్ ఫర్ ద సంక్రాంతి. సో అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక మనం డిఎస్సి సక్సెస్ రూట్ గురించి మాట్లాడుకుంటే, సో ఒక అభ్యర్థి డిఎస్సిని టార్గెట్ గా పెట్టుకొని చదివితే అసలు ఏ విధంగా మనం డిఎస్సి అనే గమ్యాన్ని మనం చేరుకుంటాము అన్న అంశాన్ని ఒకసారి చూద్దాం. సో యాక్చువల్గా డిఎస్సి ఒక ఉపాధ్యాయుడి యొక్క నియామక పరీక్ష, ప్రభుత్వ ఉపాధ్యాయుడి యొక్క నియామక పరీక్ష. సో ఎగ్జామినర్ ఏం టెస్ట్ చేస్తారంటే నిజంగా ఈయన ఉపాధ్యాయ వృత్తికి ఎంతవరకు న్యాయం చేయగలుగుతాడు. ఒక 10వ తరగతి వరకు పాఠం చెప్పాలనుకుంటున్న ఒక అభ్యర్థి, ఒక ఉపాధ్యాయుడు రేపు రాబోయే కాలంలో 11th స్టాండర్డ్ 12th స్టాండర్డ్ కూడా అకాడమిక్స్ లో కలిపేస్తే ఇంటర్మీడియట్ స్థాయిలో కూడా ఏ విధంగా పాఠం చెప్పగలుగుతాడు, ఎంత నాలెడ్జ్ ఉంది సబ్జెక్ట్ పైన అన్న అంశాన్ని చెక్ చేసే మనకి పరీక్ష పెట్టే ఒక పరీక్ష డిఎస్సి. మీరు దాన్ని అర్థం చేసుకోండి. ఫస్ట్ అసలు ఉపాధ్యాయ పరీక్షకి ఒక ఉపాధ్యాయుడిగా మనం ఉండాల్సిన స్థాయిని మనం నిర్ణయించుకోవాలి. ఫస్ట్ ఆ స్థాయిలో ఉన్న అభ్యర్థులు, ఆ ఉపాధ్యాయుడి స్థాయిలో ఆలోచించగలిగే అభ్యర్థులు మాత్రమే సక్సెస్ అవ్వగలుగుతారు. ఫస్ట్ ఏంటి అంటే మన యొక్క ఆలోచన విధానము మార్చుకోవాల్సి ఉంది. మీరు స్టూడెంట్ గా చదవకూడదు, ఒక ఉపాధ్యాయుడిగా చదవాల్సి ఉంటుంది. ఎవరైతే ఒక పాఠం నేర్చుకుంటున్నాం, మనం ఏదో ఒక సబ్జెక్ట్ నేర్చుకుంటాం, ఒక ట్రిగోనమెట్రీ నేర్చుకుంటున్నాం అనుకో, మీరు ఒక విద్యార్థిగా కాకుండా ఈ ట్రిగోనమెట్రీ అనే పాఠం రేపు పొద్దున పిల్లలకి చెప్పాలనుకుంటే ఎన్ని మల్టిపుల్ డైమెన్షన్స్ లో మనం చెప్పవచ్చు, ఎంత సులభంగా చెప్పవచ్చు, ఎంత అర్థవంతంగా చెప్పవచ్చు అనే ఆలోచన విధానంతో మీరు సబ్జెక్ట్ నేర్చుకోవాలి. సార్ ఉన్న 3 నెలల టైంలో ఇవన్నీ మాత్రం అయ్యేటి కావు అని అనుకుంటున్నారేమో, కానీ జస్ట్ మన సబ్జెక్ట్ చదివిన తర్వాత దాని గురించి ఒక 10 నిమిషాల పాటు ఆలోచించామనుకుంటే, ఆగి ఆలోచిస్తే ఖచ్చితంగా మనము నేర్చుకోగలుగుతాం. ఉపాధ్యాయుడి యొక్క మైండ్ సెట్ తోనే మనం ఆ పుస్తకాన్ని చూడగలుగుతాం. అంటే ఒక పుస్తకాన్ని విద్యార్థి యొక్క మైండ్ సెట్ తో చూడడం వేరు, ఉపాధ్యాయుడి యొక్క మైండ్ సెట్ తో చూడడం వేరు. కాబట్టి మీరందరూ కూడా ఆల్రెడీ టీచర్లే, ఎందుకంటే బిఎడ్ చేశారు, ట్రైనింగ్ పూర్తయింది, ఆల్రెడీ ఎక్కడో ఒక చోట ఉపాధ్యాయులుగా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి మనందరం టీచర్లమే. కాబట్టి సో మీరు పాఠం చెప్పేటప్పుడు ఏ దృక్కోణంతో చూస్తారో పుస్తకాన్ని, ప్రిపరేషన్ ని, మీరు ఎప్పుడు కూడా అదే దృక్కోణంతో చూడండి. అంటే ఉపాధ్యాయుడిగా ఆలోచించి మీరు పుస్తకాలను చదవడం మొదలు పెట్టండి. మిమ్మల్ని మీరు ఉపాధ్యాయుడు అనుకోండి, అప్పుడు మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఇంకో నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళడం జరుగుతుంది. సో రెండవ అంశం ఏంటి అంటే ఓన్లీ డిపెండ్ ఆన్ టెక్స్ట్ బుక్స్. చాలా మంది అడుగుతున్నారు, సార్ మెటీరియల్ ఉందా, మెటీరియల్ ఉందా.
నేను ఒక మాట అడుగుతాను మిమ్మల్ని, మీరు ఒక మ్యాథ్స్ ఉపాధ్యాయుడు అయి ఉంటే విద్యార్థికి మీరు ఒక గైడ్ ని ప్రిఫర్ చేస్తారా, ఒక టెక్స్ట్ బుక్ ని ప్రిఫర్ చేస్తారా అన్న విషయాన్ని నాకు చెప్పండి. మీ మనస్సాక్షిని ఆధారంగా చేసుకొని చెప్పండి. అంటే మనం ఒక పిల్లవాడికి, ఒక 10వ తరగతి పిల్లవాడికి మనం ఒక గైడ్ ని మనం రికమెండ్ చేయట్లేదే, ఒక టెక్స్ట్ బుక్ చదువు నాన్న నాలెడ్జ్ వస్తుందని చెప్తున్నామే. మరి నీవు మాత్రం ఆ ఉపాధ్యాయుడి స్థాయికి వెళ్ళడానికి, ఆ ఉపాధ్యాయ ఉద్యోగాన్ని సాధించడానికి, లక్షల మందిలో నువ్వు ఒక్కడిగా నిలవడానికి జరిగే పోటీ పరీక్షలో మాత్రం నువ్వు ఒక గైడ్ ని, ఒక టెక్స్ట్ పేపర్ ని, ఒక ఇన్స్టెంట్ మెటీరియల్ ని మాత్రం ఎందుకు ఆలోచిస్తున్నావు? అక్కర్లేదండి. ఓన్లీ టెక్స్ట్ బుక్ బేస్డ్ గా మాత్రమే చదవాలి. సో టెక్స్ట్ బుక్ బేస్డ్ గా చదువుతా ఉంటే టైం వేస్ట్ అవ్వదు. టైం ని యూటిలైజ్ చేసుకో, ఉన్న సమయాన్ని సద్వినియోగపరచుకో. నీకు రోజుకి 8 గంటల సమయం ఉంటుంది. 8 గంటల సమయం నువ్వు వాటి గురించి కోసేపు ఆలోచించి, నోటిఫికేషన్ గురించి కాసేపు ఆలోచించి, క్లాస్ లో జరిగిన డిస్టర్బెన్స్ గురించి కాసేపు ఆలోచించి, రైట్, అవన్నీ పక్కన పెట్టు. నీవు నీ ఉద్యోగ సాధన కోసం ఎంత వ్యాలిడ్ టైం నువ్వు స్పెండ్ చేస్తున్నావో అది పాయింట్ ఇక్కడ. కాబట్టి టెక్స్ట్ బుక్ చదవడం వల్ల టైం వేస్ట్ ఏమీ కాదు, సరైన సమయాన్ని మనం వినియోగించుకున్నట్టుగా అవుతుంది తప్ప అస్సలు వేస్ట్ కాదు. నెక్స్ట్ థింగ్, టెక్స్ట్ బుక్స్ చదువుతూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే నోట్స్ మేకింగ్ చేయాలి. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, గత సంవత్సరం నుంచి కూడా చెప్తూ వస్తున్నాను. ఎవరు సక్సెస్ అవుతారు పోటీ పరీక్షల్లో అంటే ఎవరి దగ్గర అయితే సొంత నోట్స్ ఉంటుందో, ఎవరి దగ్గర అయితే సొంత నోట్స్ ఉంటుందో వారు మాత్రమే సక్సెస్ అవుతారు. బాగా గుర్తుపెట్టుకొని, మిగతా వాళ్ళు బాధపడ్డా పర్లేదు, ఇప్పటి నుంచైనా మొదలు పెట్టండి. కనీసం సొంత నోట్స్ ఉండాలి. మనం ఎంత బుక్ చదివినా సరే ఆ బుక్ లో ఉన్న పాయింట్స్ మన యొక్క పుస్తకంలో, అంటే మన యొక్క నోట్ పుస్తకంలో మన స్వహస్తాలతో రాసుకున్న నోట్స్ ఖచ్చితంగా మనకు ఉండాలి. నేను చాలా మంది మా విద్యార్థులకి ముందు నుంచి చెప్తూ వస్తున్నాను, వాళ్ళు చాలా మంది ఆ విషయాన్ని ఫాలో అవుతూ ఉన్నారు. అంటే స్పెషల్ గా నోట్స్ మేకింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. మీ యొక్క సమయం జనవరి ఉంది, ఫిబ్రవరి ఉంది, మార్చ్ ఉంది, అంతో ఇంతో ఏప్రిల్లో కూడా ఇంకొక 10 రోజులు 15 రోజులు ఉండే అవకాశం ఉంది. అంటే మొత్తం మీద చూస్తేనైతే ఒక 100 రోజులైతే ఖచ్చితంగా మనకి ఎగ్జామినేషన్ ఉంది. 100 డేస్. 100 డేస్ అంటే ఇంత చిన్న విషయం కాదండి. 45 రోజుల్లో పరీక్షకి ప్రిపేర్ అయ్యి ఉద్యోగం సాధించిన వాళ్ళు కూడా ఉన్నారు, కేవలం 45 డేస్. అలాంటిది 100 రోజుల సమయం ఉంది కాబట్టి ఈ రోజు ఇప్పుడు మొదలు పెట్టినా సరే టెక్స్ట్ బుక్ ఫాలో అవుతూ సొంత నోట్స్ ప్రిపేర్ చేసుకుని కూడా మనం ఎగ్జామినేషన్ కి రెడీ అయిపోవచ్చు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీరు టీచర్స్ అనే ఆలోచన విధానంలోకి రండి. కంప్లీట్ టెక్స్ట్ బుక్స్ ని బేస్ చేసుకొని చదవండి. అదేవిధంగా నోట్స్ మేకింగ్, సొంతంగా నోట్స్ ని తయారు చేసుకోండి. సొంతంగా నోట్స్ ని తయారు చేసుకోండి. సో 4వ అంశం ఏంటి అని అంటే చదువుకున్న అంశాన్ని మనం టెస్ట్ చేసుకోవడం. టెస్ట్ చేసుకోవడం అని అంటే ఎవరో నాలాంటి తెలిసి తెలియని వాడు ఒక క్వశ్చన్ పేపర్ పెడితే దాన్ని రాయడం కాదు. బాగా గుర్తు. మీకు కుదిరితే నా బెస్ట్ సలహా, మీకు చాలా మందికి ఉపయోగపడుతుంది. సో చాలా మంది ఇంట్లో ఉండి ప్రిపేర్ అవుతున్నారు, సెల్ఫ్ ప్రిపరేషన్ లో ఉన్నారు, ముఖ్యంగా స్కూల్ స్టడీకి సంబంధించిన వారు, వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇన్స్టిట్యూట్ లో చేరిన వారికి ఎట్లాగో మేము ఎట్లాగో పరీక్షలు పెడతాం, అంత ఏదో స్టాండర్డ్ లోనే ఉంటుంది కాబట్టి ఆ పరీక్షలు రాస్తూ వెళ్ళొచ్చు. సో దాంతో పాటు నేనేమంటానంటే ఒక సెల్ఫ్ టెస్ట్ పెట్టుకోండి మీరు డైలీ. ఒక సెల్ఫ్ టెస్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక స్ట్రేట్ లైన్స్ అనే చాప్టర్ ని చదివారు అనుకోండి, సరళ రేఖలు అనే చాప్టర్ ని చదివారు, ఏది ఇంటర్ టెక్స్ట్ బుక్ లో ఉన్న చాప్టర్ చదివారు. సో టెక్స్ట్ బుక్ చదవడం అయిపోయింది, దానికి సంబంధించి బ్రహ్మాండమైన నోట్స్ తయారు చేసుకున్నారు. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ స్ట్రేట్ లైన్ పైన మోడల్ వైజ్ గా, అంటే మోడల్ వైజ్ గా అంటే రకరకాల క్వశ్చన్స్ ఉంటాయి, రైట్ అండ్ మీకు తెలుసు. ఇంటర్సెప్ట్ ఫామ్ లో క్వశ్చన్ ఉంటుంది, స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ లో క్వశ్చన్ ఉంటుంది, స్లోప్ ఫామ్ లో క్వశ్చన్ ఉంటుంది, ప్యారలల్ లైన్స్ పైన క్వశ్చన్ ఉంటుంది, ఇంటర్సెక్టింగ్ లైన్స్ పైన క్వశ్చన్ ఉంటుంది, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్ పైన క్వశ్చన్ ఉంటుంది, రైట్ అండ్ ఇలా రకరకాల కాన్సెప్చువల్ క్వశ్చన్స్ అనేవి మనకు రావడం జరుగుతుంది. సో ఏం చేస్తారంటే ఎవ్రీ కాన్సెప్ట్ కి సంబంధించి ఒక 2 క్వశ్చన్లు పిక్ చేసుకోండి అంటే 2 క్వశ్చన్స్ ని రాసుకోండి. క్వశ్చన్ నెంబర్ 1 రాయండి, క్వశ్చన్ నెంబర్ 2 రాయండి, క్వశ్చన్ నెంబర్ 3 రాయండి. అలా
ప్రతిరోజు డైలీ జరగాల్సిన పని. డైలీ మనం టెక్స్ట్ బుక్ చదవాలి, డైలీ నోట్స్ మేకింగ్ చేసుకోవాలి. చదివి నోట్ మేకింగ్ చేసిన దాంట్లోంచి డైలీ ఒక 10 ప్రశ్నలు, డైలీ ఒక 10 ప్రశ్నలు మీరు తయారు చేసి పెట్టుకొని, మీరే తయారు చేసి పెట్టుకొని, అంటే మళ్ళీ నాకు వచ్చిందే తయారు చేసుకున్నాను కదా. మీరు కంపల్సరీ మాకు అర్థమైపోతా ఉంటారు. సో ఈ క్వశ్చన్, ఈ మోడల్ ఆఫ్ క్వశ్చన్ గతంలో వచ్చింది, మళ్ళీ రావచ్చు, మీకు అర్థమైపోద్ది ఒక వారం తర్వాత. సో ఆ విధంగా ఒక 10 ప్రశ్నల్ని మనం సెలెక్ట్ చేసుకొని, ఒక 10 ప్రశ్నల్ని మనం సెలెక్ట్ చేసుకొని, ఈ 10 ప్రశ్నలకి మీరు ఎంతసేపట్లో ఆన్సర్ చేస్తున్నారు? 10 నిమిషాల్లో చేస్తున్నారా, అంతకంటే తక్కువ టైంలో చేస్తున్నారా అన్నది టెస్ట్ చేసుకోండి. డైలీ డైలీ ఒక 10 ప్రశ్నలు తయారు చేసుకోండి. ఆ 10 ప్రశ్నల్ని 10 నిమిషాల్లో సాల్వ్ చేస్తున్నామా లేదా అన్నది ఒక సెల్ఫ్ టెస్ట్ పెట్టుకోండి. అది సెల్ఫ్ టెస్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఒక రోజు 15 నిమిషాలు పట్టొచ్చు 10 క్వశ్చన్లు చేయడానికి, ఇంకొక రోజు 10 నిమిషాలు పట్టొచ్చు, మరొక రోజు 8 నిమిషాలు, మరొక రోజు 6 నిమిషాలు. ఈ విధంగా మీరు 10 ప్రశ్నలు చేయడానికి కేవలం ఎంత అంటే 10 40 400 సెకండ్లు, అంటే ఆల్మోస్ట్ ఒక 6 నిమిషాల లోపు 7 నిమిషాల వరకు మీరు కంప్లీట్ చేయవలసి ఉంటుంది. 6 to 7 మినిట్స్ లోపు మీరు 10 ప్రశ్నల్ని సాల్వ్ చేయగలుగుతున్నారు లేదా అనేది చెక్ చేసుకోండి. జాగ్రత్త, సెల్ఫ్ టెస్ట్. ఓకే రైట్. సో నెక్స్ట్ థింగ్, అతి ముఖ్యమైన అంశం ఏంటి అని అంటే 5th వన్. ఓకే రైట్. సో 5వ అంశం ఏంటి అని అంటే ఎగ్జామినేషన్ డేట్ గురించి కానీ, డిఎస్సి నోటిఫికేషన్ గురించి కానీ, ఈ వస్తున్న రూమర్స్ కానీ, వస్తున్న వీడియోస్ కానీ చూడడం ఆపేయండి. సబ్జెక్ట్ గురించి ఎవరైనా మాట్లాడితే చూడండి, రైట్. ఏదైనా మోటివేషనల్ వీడియో కావాలనుకుంటే చూడండి, అంతేగాని ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి thumbnail పెట్టి దాంట్లో ఓపెన్ చేసిన తర్వాత ఇన్స్టిట్యూట్ గురించి కథం అది మాట్లాడుకుంటూ పోయే వాళ్ళది అస్సలు ఎంకరేజ్ చేయకండి. ఒకటే చెప్తున్నాను, జస్ట్ అవాయిడ్ నెగిటివ్ ఆర్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఏ రోజు నోటిఫికేషన్ అన్నా రానివ్వండి, ఏప్రిల్లో పరీక్ష జరుగుద్ది, అది ఫిక్స్. కాబట్టి టార్గెట్ ఏప్రిల్ గా మీ యొక్క ప్రిపరేషన్ అనేది కొనసాగాలి. ఓకే, కంప్లీట్ టెక్స్ట్ బుక్ బేస్డ్ గా ఉండాలి, సొంతంగా నోట్స్ తయారు చేసుకోవాలి, సొంతంగా సెల్ఫ్ టెస్ట్ చేసుకోవాలి, రైట్. ఇది జరగాల్సిన అంశం. అండ్ ఇందులో అతి ముఖ్యంగా జరగాల్సింది ఏంటంటే మీరు ఫోకస్ చేయవలసినది సబ్జెక్ట్ ఏంటి అన్న అంశాన్ని మీకు మళ్ళీ చెప్తున్నాను. కంటెంట్ ప్లస్ మెథడాలజీ, కంటెంట్ ప్లస్ మెథడాలజీ పైన మీరు ఫోకస్ చేయండి. ఇది ఒక్కటే, అంటే ఇవి రెండు కలిపి మనకి 60 మార్కులు, 60కి 60 చేయగలిగే పొటెన్షియల్ ఉన్న సబ్జెక్ట్స్ ఇవి రెండు, కంటెంట్ అండ్ మెథడాలజీ. ఒక్కొక్కసారి కొన్నిసార్లు సందర్భంలో విద్యార్థులు మాట్లాడుతుంటే నాకు అంటే కొంచెం పాపం బాధ అనిపిస్తుంది. సార్, 60 మార్కులో కూడా ఉద్యోగం పోవడానికి అవకాశం ఉంటుంది, మిగతా 20 మార్కులు ఉన్నాయి కదా, పిఐఈ ఒక 5 మార్కులు, సైకాలజీ ఒక 5 మార్కులు, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కూడా ఒక 5 మార్కులు కదా, అంటే 10 మార్కులు కదా. ఈ 20 మార్కుల్లో నాకేం చెప్తారంటే ఒక్క మార్కు కూడా, ఒక హాఫ్ మార్క్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి పిఐ ఎట్టి పరిస్థితుల్లో వదిలేయకూడదు, బాగా చదవాలి దీన్ని. ఇదే మీకు డిసైడింగ్ ఫ్యాక్టర్. సైకాలజీ డిసైడింగ్ ఫ్యాక్టర్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ డిసైడింగ్ ఫ్యాక్టర్. ఎవరి సబ్జెక్ట్ వాళ్ళ డిసైడింగ్ ఫ్యాక్టర్ అనుకోవడం తప్పలేదు. నేనేమంటానంటే నువ్వు ఒక మార్కుతో ఉద్యోగం కోల్పోతావు, కరెక్టే, ఉద్యోగం పోతుంది అనుకుందాం. ఒక మార్కు రాకపోవడం వల్ల ఉద్యోగం పోయింది. ఆ ఒక మార్కు పిఐఈలో తగ్గిందా, సైకాలజీలో తగ్గిందా, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ తగ్గిందా, కంటెంట్ లో తగ్గిందా, మెథడాలజీలో తగ్గిందా? గతంలో నువ్వు కోల్పోయిన ఆ ఒక్క మార్కు ఎందులో తగ్గింది? సార్, పిఐఈలో ఒక మార్కు పోయింది అంటే కంటెంట్ లో బైక్ బై వచ్చాయా, మెథడాలజీలో బైక్ బై వచ్చాయా, సైకాలజీలో బైక్ బై వచ్చాయా, జీకే రాలేవు కదా, రావు కదా అని అంటారు. అవును రావు, కానీ వచ్చే పొటెన్షియల్ ఉన్న సబ్జెక్ట్ మాత్రం మనం వదులుకోకూడదు. మెథడాలజీ ప్లస్ కంటెంట్ 60/60 వచ్చే పొటెన్షియల్ ఉన్న సబ్జెక్ట్ అది. సో ఇక్కడ 60కి 60 రావాలి, రాకపోయినా 55 అయినా సాధించాలి, అట్లీస్ట్ 55 అయినా సాధించాలి.
ఒక 15 మార్కులు అక్కడ సాధిస్తే ఇందులోంచి బోటాబోటిగా 10 మార్కులు వచ్చినా సరే నువ్వు 65 మార్కులు డిఎస్సిలో సాధిస్తావు. పక్కా మీరు ఎవరి దగ్గరికి వెళ్ళండి, డిఎస్సి ఎగ్జామ్ లో 65 మార్కులు వస్తే నీకు ఉద్యోగం ఎందుకు రాదో అడగండి. డిఎస్సి సాధిస్తావు అడగండి. టెట్ మార్క్స్ కలపట్ల 65 మార్కులు. నీ సొంత సబ్జెక్ట్ నువ్వు కంటెంట్ వదిలేసి మెథడాలజీ వదిలేసి టైం వేస్ట్. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది టైం గేమ్. పిఐఈ, సైకాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ ఇక మొత్తం ఆగమాగం అయిపోతున్నాం. ఒకటే క్వశ్చన్ ఇస్తా, ఒక మార్కుతో ఉద్యోగం పోయే స్థాయిలో నువ్వెందుకుంటావు? ఒక మార్కుతో ఉద్యోగం పోవడం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ 80 మార్కులు డిఎస్సి, 20 మార్కులు టెట్, మొత్తం కలుపుకుంటే 100 మార్కులు, ఓ 60 మార్కులు కట్ ఆఫ్ అనుకోండి. లేదు సార్ మస్తు మస్తు మంది చదివిన 70 మార్కులు సార్ కట్ ఆఫ్. ఓకే, మంచిది, 70% కట్ ఆఫ్. అంటే నీకు 69 మార్కులు వచ్చి ఆగిపోయి ఉంటావు, అంతే కదండి మాస్టర్? 70 మార్కులు కట్ ఆఫ్ అనుకోండి. ఓవరాల్ గా ఒక మార్కు తక్కువలో ఉద్యోగం కోల్పోయే వ్యక్తి ఎక్కడ అయిపోయి ఉంటాడు? 69 మార్కుల దగ్గర ఆగిపోయి ఉంటాడు. ఇక్కడ మళ్ళీ ఒక టెట్ స్కోర్ ఒకటి తలకైన అదొక, మీరంతా బర్త్డేని మోస్తున్నారు, అది దించేసుకోండి. ఫస్ట్ అది దించేసుకోవడం కోసం చెప్తున్నాను. 69 మార్కులు వచ్చినా నీకు ఒక్క మార్కుతో ఉద్యోగం పోయింది. 69 మార్కులు నువ్వు మినిమం క్వాలిఫై అనుకుందాం, అంటే 75 మార్క్సే ఉన్నాయి టెట్ లో, 60 మార్కులే ఉన్నాయి. ఓకే, ఉండండి, నో ప్రాబ్లం, 70 అనుకుందాం. అంటే 10 మార్కులు ఎదురి టెట్. అంటే నువ్వు డిఎస్సిలో సాధించేయండి 59 మార్కులు కదా. ఇక నీ ఆ ఒక్క మార్కు ఏడబోయింది అన్నట్టు చెప్పు. ఆ ఒక్క మార్క్ ఏడబోయింది అంటే ఎట్లా పోయిందా? ఇంకొక మార్క్ వచ్చిన 76 మార్కులు, అంటే ఒక 80 మార్కులు వస్తే బాగుండు, ఒక 90 మార్కులు వస్తే బాగుండు, టెట్లో గడిచిపోయి టెట్లో పోయిందా? 80 మార్కులు చేతిలో పెట్టుకొని, 40 మార్కులు సొంత సబ్జెక్ట్ కంటెంట్ చేతిలో పెట్టుకొని, 20 మార్కులు సొంత సబ్జెక్టు మెథడాలజీని చేతిలో పెట్టుకొని, 60 మార్కులు మన సొంత హ్యాండ్స్ లో పెట్టుకొని 59 మార్కుల దగ్గర నువ్వు ఆగిపోయినావంటే ఇక్కడ మిస్టేక్ ఎవరిది? బాగా జాగ్రత్తగా గమనించు. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం కంటెంట్ అండ్ మెథడాలజీని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు. పదే 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 మనం దాన్నే ప్రాక్టీస్ చేయాలి. మిగతావన్నీ కూడా మనకు వచ్చే మార్కులు బోనస్. పిఐఈలో వచ్చే మార్కులు కానీ, సైకాలజీలో వచ్చే మార్కులు కానీ, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ లో వచ్చే మార్కులు కానీ మనకి బోనస్. సో మీ టార్గెట్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ సాధించాలంటే మీరు ఏమి అనుకున్నా సరే అతి ముఖ్యమైన అంశం ఏంటంటే కంటెంట్ అండ్ మెథడాలజీలో ఎవరైతే స్కోర్ చేస్తారో, ఏ అభ్యర్థి అయితే స్కోర్ చేస్తారో వాళ్ళకే ఉద్యోగం వస్తుంది. అది బాగా గుర్తు. కాబట్టి మీ ప్రిపరేషన్ ఆఫ్ టైంలో ఈ 100 రోజుల టైంలో బాగా గుర్తుపెట్టుకోండి. ఈ 100 రోజుల టైంలో 70% ఆఫ్ టైం మీరు కంటెంట్ అండ్ మెథడాలజీకే ఇవ్వాలి. మార్కులు కూడా అంతే కదండి. 80లో 60%, 60 మార్కులు అంటే ఇట్స్ ఆల్మోస్ట్ ఆల్ 80% ఆఫ్ మార్క్స్. మీరు ఇంకా 70% టైమే ఇవ్వండి. మీరేం చేస్తారు పాపం, అది తెలియదు. అంటే ఏ టైంలో ఏం చేయాలనే విషయం అభ్యర్థికి తెలియదు. తెలియక ఏం చేస్తారంటే వాడు ఇలా పెట్టుకుంటాడు అనమాట: కంటెంట్, మెథడాలజీ, పిఐఈ, సైకాలజీ, జీకే అండ్ కరెంట్ అఫైర్స్, సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2, సబ్జెక్ట్ 3, సబ్జెక్ట్ 4, సబ్జెక్ట్ 5 అని పెట్టుకుంటారు. 5 సబ్జెక్టు పెట్టుకుంటారు. 5 సబ్జెక్టు పెట్టుకుని ఒక సగటు విద్యార్థి రోజుకు 2 సబ్జెక్ట్ చదువుతున్నాడు అనుకుందాం. వాడు ఏం చేస్తాడంటే మండే 1 and 2 చదువుతా, ట్యూస్డే 3 and 4 చదువుతా, అండ్ వెన్స్డే 5 and 1 చదువుతా, మళ్ళా ఇట్లా. సో థర్స్డే 2 and 3 చదువుతా, మళ్ళీ ఫ్రైడే 4 and 5 చదువుతా, సాటర్డే రివిజన్ చేస్తా, సండే ఎగ్జామ్ రాస్తా. ఇట్లాంటి ఒక పర్టికులర్ షెడ్యూల్ పెట్టుకున్నాడు. రైట్, బాగా జాగ్రత్తగా గమనించండి ఇందులో. అంతే కదా, మీరు అందరూ ఎక్కువ మంది ఏది అనుకుంటారు కదా, 2 సబ్జెక్ట్ చదువుకుంటూ పోదాం డైలీ, ప్రొద్దున ఒకటి సాయంత్రం ఒకటి, ప్రొద్దున ఒకటి సాయంత్రం. ఇలా కాదు చదవాల్సి. ఇది కాదు, రోజుకు ఒక సబ్జెక్ట్ కాదు, రోజు కంటెంట్ ఉండాలి. బాగా గుర్తుపెట్టు, రోజు కంటెంట్ ఉండాలి, రోజు మెథడాలజీ ఉండాలి. నీవు చదివే టైం డేలో ఒక
6 to 8 అవర్స్ అనుకోండి. 10 గంటలు చదువుతా సార్ నేను. అది చదవను నాకు తెలుసు కానీ ఊకే చదివినట్టు చూపిస్తావు. క్వాలిటీ ఆఫ్ టైం 6 అవర్స్ టు 8 అవర్స్ అనుకోండి. 6 అవర్స్ టు 8 అవర్స్ చదివే టైంలో. ఓకే, 6 అవర్స్ అనుకుందాం. ఈ 6 అవర్స్ మొత్తం నువ్వు 3 అవర్స్ ఒక పార్ట్ చేసుకో, 2 అవర్స్ ఒక పార్ట్ చేయి, 1 అవర్ ఒక పార్ట్ చేయి. అంటే 50% ఆఫ్ టైం. అంటే 50% ఆఫ్ టైం. సో ఇది 2 అవర్స్ అంటే 33.3%, అంటే 1/3 ఆఫ్ టైం. సో రిమైనింగ్ 2/3 ఆఫ్ టైం. 1/6 అంటే 16 పాయింట్ సంథింగ్ 33% ఆఫ్ టైం ఏదన్నా పోలేదు, రైట్? అంటే హాఫ్ ఆఫ్ ది టైం, హాఫ్ ఆఫ్ ది టైం. సో హాఫ్ ఆఫ్ ది టైం అనేది కంటెంట్ కు పెట్టాలి. నేను అందుకే సక్సెస్ రూట్ అని చెప్పా, ఊరికే చెప్పట్లే. హాఫ్ ఆఫ్ ది టైం దేనికి? కంటెంట్. అంటే 50%. రిమైనింగ్ హాఫ్ ఆఫ్ ది టైం, రిమైనింగ్ హాఫ్ ఆఫ్ ది టైం. ఓకే, సో కంటెంట్, రైట్? 50%. అదే నెక్స్ట్ 1/3 ఆఫ్ ది టైం, 1/3 ఆఫ్ ది టైం మెథడ్. రిమైనింగ్ ఏదో ఒక సబ్జెక్ట్, ఎనీ అదర్ సబ్జెక్ట్. అంతే, చాలు. గంట ఉండాలి, నో ప్రాబ్లం. ఒక గంట, ఒక గంట సేపు పట్టుకో. పిఐఈ తీసామనుకోండి, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, ఒక గంట సేపు ఒక సెక్షన్ చదువు చాలు. ఇంకో గంట సేపు తెల్లారి ఇంకో సెక్షన్ చదువు చాలు. రెండుకి అటాచ్ చేస్తాం అంతే తప్ప పొద్దుదాకా తెల్లదాకా పిఐఈలు చదువుకుంటూ పోతుంటే చాలా మంది చేస్తున్న తప్పిది. నేను అబ్జర్వ్ చేస్తున్న మిస్టేక్ ఇది. చాలా మంది చేస్తున్న తప్పిది, అందుకే చెప్తున్నాను. సో ఇప్పుడు మీరు 6 అవర్స్ టైం టేబుల్ చెప్తాను, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఒకవేళ 6 అవర్స్ చదివే వాళ్ళు ఎవరైనా ఉంటే 3 అవర్స్ కంటెంట్ అండి. డైలీ, డైలీ కంటెంట్. సెకండ్ 2 అవర్స్ మెథడాలజీ కంపల్సరీ, రైట్? నెక్స్ట్ 1 అవర్ ఎనీ అదర్ సబ్జెక్ట్. 1 అవర్ ఎనీ అదర్ సబ్జెక్ట్. ఒకవేళ 8 అవర్స్ చదువుతాను సార్ డైలీ, కోచింగ్ పోయి 8 అవర్స్ చదివేదేమీ ఉండదు. సో మనం డైలీ 6:30 to 9:30 క్లాస్ చెప్పుకొని 3 అవర్స్ చెప్పుకున్నా సరే మాక్సిమం 6 అవర్స్ టైం ఉంటుంది. మన విద్యార్థుల కోసం చెప్తున్న టైం ఇది. డైలీ ఈవినింగ్ 6:30 to 9:30 మన క్లాస్ వింటూ డైలీ ఒక 6 అవర్స్ మీరు ఫాలో అవ్వండి. మీ విజయాన్ని ఎవరు ఆపలేరు. బాగా డ్యాన్స్ గా చెప్తున్నాను, రైట్? నెక్స్ట్ 8 అవర్స్ ఆఫ్ టైం అనుకోండి. సో ఫస్ట్ 4 అవర్స్ ఆఫ్ సబ్జెక్ట్ కంటెంట్ చదవండి. 4 అవర్స్ కంటెంట్ సబ్జెక్ట్ చదవండి క్లియర్ గా. ఓకే, నెక్స్ట్ మనకి ఎట్లా ఇంకో 4 అవర్స్ ఉంది కాబట్టి ఒక 2.5 అవర్స్ మెథడ్ చదవండి. 2.5 అవర్స్ మెథడ్ చదవండి. ఒక 1.5 అవర్ ఇక్కడ పెంచుకోండి. ఒక 1.5 అవర్ ఎనీ అదర్ సబ్జెక్ట్ చదవండి. ఒక 1.5 అవర్ ఎనీ అదర్ సబ్జెక్ట్ చదవండి. ఓకే, వెరీ సింపుల్, ఈజీ అయిపోతుంది. అంటే ఏది ఎక్కడ మనం టైం స్పెండ్ చేయాలో తెలియక, ఏ గైడెన్స్ తీసుకోవాలో తెలియక, ఏ కోచింగ్ తీసుకోవాలో తెలియక, ఎక్కడ డబ్బులు ఖర్చు పెట్టాలో తెలియక అంత గందరగోళమైన పరిస్థితి తయారైంది. యూట్యూబ్ ఛానల్స్, అవి ఈ ఆన్లైన్ కోచింగ్లు, ఆఫ్లైన్ కోచింగ్లు, ప్రింటెడ్ మెటీరియల్, పీడిఎఫ్ ఫైళ్ళు, టెస్ట్ సిరీస్లు, రోజుకో పరీక్ష, రోజుకు 100 బిట్ల ప్రాక్టీసు. ఇదంతా అక్కర్లా. టెక్స్ట్ బుక్ చదవాలి, నోట్స్ తయారు చేసుకోవాలి, రోజుకు 10 క్వశ్చన్లు ప్రాక్టీస్ చేయాలి. ఇట్స్ ఎ వెరీ ఈజీ టాస్క్. దీన్ని నాబోటి వాళ్ళందరూ కలిపి కాంప్లికేట్ చేసి పడేసి మీ మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, సాధారణంగా ఒక డిఎస్సి ఉపాధ్యాయుడు కావాలనుకుంటే ఇట్స్ ఈజీ వే టు టార్గెట్ ఆర్ టు రీచ్ ద టార్గెట్ ఆఫ్ డిఎస్సి. వెరీ వెరీ ఈజీ వే. ఓకే, సో ఇది ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. సో అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తూ
మీ విజయాన్ని ఎల్లప్పుడూ కోరుకునే నేను మీ లింగదాస్. థ్యాంక్ యూ.